గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు పాలకూర పప్పు చేసుకుందామా. ఒక చిన్న గ్లాసు పప్పు శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టుకున్నానండి. పాలకూర కట్టలు ఒక 2, టమాటా ఒక 5, పచ్చిమిర్చి ఒక 4, కొంచెం పసుపు వేసుకొని వాటర్ పోసుకొని కొంచెం అంతా చింతపండు అండి, ఒక 2 నిమ్మకాయ సైజుల చింతపండు యాడ్ చేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకుందామండి. ఒక 5-6 విజిల్స్ అయ్యే లోపల పప్పు బాగా ఉడుకుతుంది. పప్పు గుత్తితోటి బాగా స్మాష్ చేసుకున్న తర్వాత కారం 1 స్పూను, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని వెల్లిపాయలు ఒక 6-7 కచ్చపచ్చగా దంచి వేసుకున్నాం. పచ్చిమిర్చి ఒక 3 అండి మజ్జిగ తుంచి వేసుకున్నాం. కరివేపాకు, జీలకర్ర అంతేనండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంగువ యాడ్ చేసుకోండి. పోపు బాగా వేగాలండి, వేగితేనే పప్పు టేస్ట్ ఉంటుంది. ఎండుమిర్చి, ఎల్లిపాయలు బాగా వేగాలి. ఇది అంతేనండి. తాలింపు పప్పులో యాడ్ చేసుకున్నాం. అంతేనండి, పాలకూర పప్పు రెడీ అయింది. ఎంత టేస్ట్ ఉందంటే మాటల్లో చెప్పలేమండి. మీరు ఇలాగే ట్రై చేయండి ఒకసారి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. వీడియోస్ అన్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.